ప్రతి మానవుడి జీవితంలో అవసరమైనది ఏంటి? ప్రతి మానవుడు కలిగి ఉండాల్సినది ఏంటిది? ప్రతి మానవుడు ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఉత్తమమైనది. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం, 41, 42వ వచనం చూద్దాం. మార్త విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అయితే ప్రతి మానవుడు ఏమి ఏర్పరచుకోవాలంటే అవసరమైనదే ఏర్పరచుకోవాలి. ఈ వాక్య భాగంలో మనకి దేవుడిచ్చిన ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. దేవుడు ఉత్తమమైనది ఇచ్చేవాడు. అందుకనే ప్రతి మనిషి కలిగి ఉండాల్సింది ఏంటంటే ఉత్తమమైనది కలిగి ఉండాలి. ఏంటి ఆ ఉత్తమమైనది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ప్రభువారు ఎందుకన్నారు మరియా ఉత్తమమైనది ఎంచుకుందని? అంటే ఆమె సహోదరి ఆమెకు సహాయం చేయట్లేదు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉండిపోయింది. కాబట్టి ఆమె వచ్చి అడిగింది, ప్రభువా, నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే అయిపోయాను, నేను పనులన్నీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, నా సహోదరికి చెప్పు, ఆమెను వచ్చి సహాయం చేయమని చెప్పు అడిగింది. అందుకు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఆమె ఉత్తమమైనది ఏర్పరుచుకుంది, అవసరమైనది ఒకటే. అంటే ప్రతి మానవుడికి అవసరమైనది ఏంటి? ఆమె ఏం చేస్తుంది? ఆమె ప్రభు దగ్గరుండి ప్రభు చెప్పిన మాటలన్నీ వింటుంది. అంటే మానవ జీవితానికి అవసరమైనది దేవుని మాట. దేవుని మాటలే అవసరమైనది. ఏర్పరచుకోవాల్సింది ఉత్తమమైనది ఏర్పరచుకోవాలి. ఉత్తమమైనది ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగండి అన్నారు. అంటే దేవుడే ఉత్తమమైనవాడు. దేవుణ్ణే ఏర్పరచుకోవాలి, దేవుని మాటల్ని ఏర్పరచుకోవాలి, దేవుని వాక్యాన్నే మనం ఏర్పరచుకోవాలి. అయితే మనకు ఏదైనా అవసరమయ్యి ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు తిరిగినా, ఎన్ని షాపులు చూసినా మనకి ఇష్టమైనది దొరకలేదనుకో, సరే కానీలే ఏదో ఒకటని మనం తెచ్చుకుంటామా? మనకి ఇష్టం లేనిది తెచ్చుకుంటామా? తెచ్చుకోము. ఎందుకంటే మనకు ఉత్తమమైనది, మనకు నచ్చినది తెచ్చుకుంటాం. ఎంత కష్టమైనా ఉత్తమమైన దాన్నే మనం కొనుక్కుంటాం. మనం కొనుక్కున్న వాటిల్లో ప్రతిదీ చూసుకుంటే మనం కొనుక్కున్నవన్నీ మనకు ఉత్తమమైనవిగానే అనిపిస్తవి. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవడంలో దేవుడు ఆమెకి ఏం చెప్పాడంటే, ఆమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అవసరమైనది ఒకటే. అనేకమైన పనులు మనం పెట్టుకుంటాము, అనేకమైన పనులు చేస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో కూడా అనేకమైన పనులు చేస్తూ కూడా మనం దేవుని పనే చేస్తున్నామని అనుకుంటారు కొంతమంది. అయితే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు అనేకమైన పనులు పెట్టుకోవడం కాదు, కానీ దేవుని వాక్యం ప్రకటించక ముందే, ప్రార్థన స్టార్ట్ అవ్వకముందే మన పనులన్నీ ముగించుకొని ప్రభువు దగ్గర కూర్చోవాలి. అది ఉత్తమమైనది, అది అవసరమైనది. దేవుని మాటలు వినడం మానవునికి అవసరం. దేవుని సన్నిధిలో ఉండడం మానవునికి అవసరం. మానవుడికి ఉత్తమమైనది ఏంటంటే దేవుని సన్నిధి. కాబట్టి అప్పుడు ఆమె యొద్ద నుంచి తీసివేయబడదంట. ఆమె యొద్ద నుంచి, ఆమె ఏర్పరచుకున్నది, ఆమెకు అవసరమైనది, ఆమె యొద్ద నుంచి ఎవరునూ తీసివేయబడదంట. ఏది కూడా ఆమె ఏర్పరచుకున్నది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమె చెప్పారు. అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలను ఏర్పాటు చేసుకుంటున్నారో, వారి జీవితానికి దేవుని యొక్క మాటలను ఏర్పాటు చేసుకుంటున్నారో, వారి జీవితంలో దేవుని మాటలు ఎన్నడూ కూడా వారి యొద్ద నుండి తీసివేయబడదంట. అయితే ఈ లోకంలో మనుషులు ప్రశాంతతో, నెమ్మదితో జీవించడానికి అవసరమైనది ఒకటే. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధి. ఈ లోకంలో జీవించే మనుషులు వారి జీవమునకు అవసరమైన దాన్ని
వదిలేసి అనవసరమైన వాటి కోసం నిత్యం ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటారో, అనేకమైన పనులను గూర్చి విచారిస్తూ తొందరపడకుండా ఉత్తమమైనది ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారికి ప్రశాంతత, నెమ్మది, వారికి వారి జీవితంలో ఉత్తమమైన ప్రభు వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రతి పని కూడా సులువుగా అయిపోతుంది. ప్రతి పని కూడా చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి ప్రభువు లేని పని, ప్రభువు మెచ్చని పని అది మనిషికి భారంగా ఉంటుంది. మనిషిని ప్రయాసలోకి తీసుకెళ్ళి ఆ ప్రయాస నుండి పాడైపోవడానికి కారణంగా ఉంటుంది. ఎవరైతే ప్రభు సన్నిధిని ఏర్పాటు చేసుకుంటారో, ఎవరైతే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారి జీవితం ఉత్తమముగా ఉంటుంది. కాబట్టి ప్రతి మానవునికి అవసరమైనది ఏంటంటే దేవుని సన్నిధి. ప్రతి మానవుడు ఏర్పరచుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏర్పరచుకోవాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రభు నామమునికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.